నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు అనే మాటకు అర్థమైంది. నీళ్లు లేకుండా ఉన్న దేశమందు నేను ఉండి ఉన్నాను. నీళ్లు లేని ప్రదేశంలో నేను ఉంటూ ఉన్నాను. నీళ్లు లేక ఎండిపోయిన బతుకులో నేను ఉంటూ ఉన్నాను. అర్థమవుతుందా? నీళ్లు లేవు, ఒకటేమో ఎండిపోయిన బ్రతుకులు ఉంటూ ఉన్నాను. ఎండిపోయిన బ్రతుకులుగా ఆయన ఉంటూ ఉన్నా కానీ కూడా ఏమని చెప్తూ ఉన్నాడు? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము. అటువంటి పరిస్థితులలో కూడా నీళ్లు లేవు, ఎండిపోయిన బ్రతుకులు, ఎండిపోయిన జీవితాలు ఉన్నా కానీ కూడా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నేను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? నీళ్లు లేవు, బ్రతుకులు ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము. అటువంటి సమయంలో కూడా నీ మందిరానికి రావాలని నా ప్రాణము ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి నువ్వు? దేవుని మందిరంలో అన్నీ కూడా సమృద్ధిగా నీకు కలుగుతాయి. కాబట్టి నువ్వు నీళ్లు లేని దేశంలో ఉన్నా, నీ బ్రతుకు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నా, దేవుని మందిరానికి నువ్వెందుకు రావాలంటే సమృద్ధి కోసము, జీవము కోసము, ఆశీర్వాదాల కోసము దేవుని మందిరానికి వచ్చినట్టయితే దేవుని యొక్క మందిరంలో అటువంటి సమృద్ధి అనేది మరియు దేవుని యొక్క ఆశీర్వాదములు అనేవి నీ ప్రాణము తృష్ణ కొనుచు ఉండాలి. కొన్ని లేకపోతే మన ఇళ్ళలో మనము లేకపోతే కొన్ని ఆశీర్వాదాలు కావచ్చు, కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని పరికరాలు కావచ్చు, మన ఇళ్ళలో లేకపోతే పొదువుగా ఉంటే దేవుని మందిరానికి వెళ్ళగలుగుతామా? వెళ్ళాలనే ఆశ కలుగుతుందా? ఏమన్నా లేకపోతే, ఏది ఉన్నా ఏం లేకున్నా దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ ఎవరికైనా కలుగుతుందా? కలగదు. కానీ ఆశ కలగాల. ఎండిపోయిన జీవితం ఉన్నా కానీ కూడా నాకు జీవం ఎక్కడ కలుగుతుందనే ఆశ నీకు ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళమైతే మొదటిగా. హల్లెలూయా. రెండవదిగా ఏమై ఉన్నదంటే నీ కోసమే తయారు చేసి పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ మందిరానికి నువ్వు ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చే వ్యక్తిలాగా మనం ఉంటూ ఉండాలి. అప్పుడు ఆ విధంగా మన ప్రాణము తృష్ణ కలుగుతూ ఉండాలి. మూడవది ఏమై ఉన్నదంటే ప్రియమైన వాళ్ళ 2 వారాలు వచ్చి 3 వారాలు 4 వారాలు డుమ్ము కొట్టే వాళ్ళలాగా ఉండవు. దేవుడు నీ పట్ల ఏదైతే సంకల్పం ప్రణాళిక కలిగి ఉన్నాడో కొన్ని దినముల తర్వాత, కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత నేను ఆశీర్వదిస్తాడేమో. హల్లెలూయా. బహుశా 4 వారాల తర్వాత, 5 వారాల తర్వాత నేను ఆశీర్వదిస్తాడేమో. ఆశీర్వదించాలన్నటువంటి సమయాలలో నువ్వు అందుబాటులో లేదనుకో, ఇంకొక చోట కనిపిస్తున్నావు అనుకో, ఎట్లా ఆశీర్వదిస్తాడు? నేను ఆశీర్వదిస్తాడా? ఆశీర్వాదాలకు అర్హులమా? అసలు ఆశీర్వాదాలకు అర్హులమే కాదు మనం. అట్లుండేది మనము దేవుని మాటకు లోబడి ప్రతి వారము క్రమం తప్పకుండా వస్తూ ఉన్నట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నతమైన శిఖరములోనికి, ఎందుకోసమైతే దేవుడు నీకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకోసమైతే దేవుడు నీకు రక్షణ ఇచ్చి సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడో, ఆ యొక్క చిత్తము, ఆ యొక్క సంకల్పము నెరవేర్చబడాలంటే ప్రియమైన వాళ్ళ ఏమేం చేయాలో మనము మొదటిగా ఏం చేయాలా? పునరుద్ధానం దినమున సిద్ధపడి మొదటిగా వేకువ కాలమున లేచి నువ్వు కనీసం ఒక ½ గంట అయినా ప్రార్థన చేసే అలవాటు మనకున్నా. వేకువనే లేచి దేవుణ్ణి వెతికేటువంటి గుణం ఉండాలి. ఈ రోజు నుండైనా ఈ మార్పు మన జీవితంలో రావాలి. రెండవది పునరుద్ధానం దినమున దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆ రోజున ఎటువంటి వ్యాపారాలు కానీ, ఎటువంటి బిజినెస్లు కానీ నేను వెళ్ళకపోతే తీసేస్తాడు, మా బాస్ తీసేస్తాడు, మా సార్ తీసేస్తాడు. తీసేస్తే నష్టపోతామని దేవునికి తెలియదా? అయ్యో ఆదివారం రోజున ఆ పనికి వెళ్ళకపోతే
తీసేస్తాడంట, డబ్బులు ఇయ్యాడంట. ఎట్లా అని దేవుడు అనుకుంటాడా? తీసేస్తాడంట అని దేవునికి తెలియదా? మనం పెట్టుకున్న ఆదివారం పూట పనులు అనేటి దేవుడు పెట్టిండా? పెట్టలేదు. ప్రియమైన వారులారా, చూడండి, దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నటువంటి బిడ్డలు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఈ ఆశ, ఈ తృష్ణ అనేది మన లోపల ఉండాలి. ఈ ఆశ అనేది, ఈ తృష్ణ అనేది మన లోపల ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, ఎక్కడికి నువ్వు పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి చెప్తున్న ప్రియమైన వారులారా, పునరుద్ధానం దినములను దేవుని మందిరంలో పాల్గొనాలనేది దేవుని ఆజ్ఞ ఉంటూ ఉండగా అది నువ్వు వదిలేసి ఆదివారం రోజున నువ్వు రాకుండా, ఇళ్లలో ఉండకుండా ఏమేమో చేసుకుంటూ మిగతా రోజులలో ఏదో ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఏదో ఒక సేవకుడు వచ్చాడు అనుకోండి, ఏదో ఒక అభిషక్తుడు వచ్చి నీ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దని అంటలేను. నువ్వు దేవుని మందిరానికే రాకుండా ఇంకెక్కడెక్కడో తిరుగుకుంటా, దేవుని మందిరానికి, దేవుని ఆజ్ఞకు లోబడి ఉండకుండా ఏదైనా ప్రేయర్ మీటింగ్స్ జరుగుతాయి, అక్కడికి నువ్వు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటే, లైన్లో నిలబడి ఆయన నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే నన్ను ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడని మీరు అనుకుంటున్నారా? అట్లా ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు వస్తాయా? వస్తాయా అనిపిస్తున్నాయా మీకు? ఆ సేవకుడు ఎంత పెద్దోడైనా పర్వాలేదు, ఎంత గొప్ప వరాలైనా ఉన్నా కానీ కూడా ఆయన నీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు పొందుకుంటావా? దేవుని ఆజ్ఞ పక్కకు పెట్టేసినావు. ఇది వదిలేసి ఇంకెక్కడెక్కడో పరిగెత్తుకుంటూ ఇంకేమేమో చేస్తానంటే ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నావా? రెండవది, దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టేసి, దేవుని ఆజ్ఞకు పక్కకు పెట్టేస్తే ఏమవుతుంది, ఏ ప్రమాదం జరుగుతుంది తెలుసా మనకు? అది ఏ విషయమైనా, పునరుద్ధానం దినమున దేవుని మందిరానికి రావడం అనేది ఒకటే ఆజ్ఞ కాదు. తను ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఏది కూడా పక్కకు పెట్టేసి ఇంకేదో చేద్దామని వెళితే, ఇంకొక మార్గంలో వెళితే దేవుడు అన్ని తరంలో ఉన్నటువంటి వాళ్లకు, అన్ని జనరేషన్స్కి, ప్రతి తరములో ఉన్నటువంటి వాళ్లకు, ప్రతి తరములో కూడా దేవుని యొక్క ఆజ్ఞ సమానంగా ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞ నిలిచే ఉంటుంది. ఆయన మార్చుకోడు. హల్లెలూయా. ఆయన తన ఆజ్ఞలను, ఆయన తన పద్ధతులను మనలను బట్టి మార్చుకుంటాడా? ఆయన యొక్క ఆజ్ఞలు అన్ని తరంలో ఉన్నటువంటి వాళ్లకు నిలిచి ఉండదు. హల్లెలూయా. అన్ని తరములో ఉంటున్నటువంటి వాళ్లకు, అన్ని దేశాలలో ఉంటున్నటువంటి దేశస్తులకు ఆయన ఆజ్ఞలు సరి అయినటువంటి ఉన్నాయి. మన పద్ధతులు సరిగ్గా లేకపోవడం వలన ఆయన ఆజ్ఞలను మార్చుకోగలుగుతాడా? అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? మనలను బట్టి, మన పరిస్థితులను బట్టి ఆయన ఆజ్ఞలను, ఒకసారి ఆజ్ఞ జారీ చేసిండంటే మన పరిస్థితులు బాగలేవు అనుకోండి, మరి వీళ్ళ పరిస్థితులు బాగలేవు కదా అని దేవుడు తన ఆజ్ఞను మార్చుకుంటాడా? నీ పరిస్థితి బాగాలేదని తను ఇచ్చినటువంటి ఆజ్ఞను మార్చుకుంటాడా? ఒకవేళ మార్చుకుంటే వాడు దేవుడు అనబడతాడా? ఆజ్ఞనిచ్చి మార్చుకున్నాడు అనుకో, దేవుడు అనబడతాడా? మార్చుకుంటున్నాడు అంటే వాడు దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఆజ్ఞ జారీ చేసిందంటే అది అన్ని తరముల వారికి, అన్ని దేశస్తులకు, సర్వ మానవులకి క్షేమకరంగా ఉంటుంది. హల్లెలూయా. సమాధానకరముగా ఉంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము మారాలే కానీ, మనము ఆయన ఆజ్ఞలలోకి రావాలే కానీ మనలను బట్టి ఆయన ఆజ్ఞలను మార్చుకోడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏకరీతిగా ఉంటాడు. హల్లెలూయా. మారని దేవుడు. మారుతున్నాడు కాలాలను బట్టి అంటే వాడు దేవుడు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఆజ్ఞలలో ఎవరెవరైతే నిలిచి ఉంటారో, నేను ఇక్కడ వాక్యం ముగించేస్తున్నా, సమయం అయిపోతుంది, 5 నిమిషాలు 12:05కి ముగించేసిస్తాను. కాబట్టి
దేవుని ఆజ్ఞలలో ఎవరెవరైతే నిలిచి ఉంటారో దేవుని ఆశీర్వాదం, దేవుని ఆజ్ఞ ఎంత గొప్పదంటే, మనిషి అనే వ్యక్తి, క్రైస్తవులు కాదు, క్రైస్తవులే కాదు, యూదులే కాదు, మనిషి అనే వ్యక్తి, హల్లెలూయా హల్లెలూయా, అర్థమవుతుందా? దేవుని వాక్యమును ఎవరు అనుసరిస్తారో, మనిషి అనే వ్యక్తి అనుసరిస్తే వాడు దేవుని నమ్ముకోకుండా పర్వాలేదు, ఆ మాట ప్రకారముగా వాడు దేవుని బిడ్డ కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ మాటకు లోబడి నడుచుకుంటే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వద్దన్న వాని తల మీద పడి వాని నడిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా, దీవించి ఆశీర్వదిస్తూనే ఉంటాయి. హల్లెలూయా, మనుషుల కోసమే దేవుడు తన ఆజ్ఞలను ఇచ్చిండు, క్రైస్తవుల కోసమే కాదు. అది ఎవరెవరైతే అర్థం చేసుకుంటారో, దాని ప్రకారంగా నడుచుకుంటారో అందరికీ మనుషులన్న అందరి వారిపైన దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, వద్దన్న దీవించి ఆశీర్వదించబడతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని ఆజ్ఞలలో ఉంటున్నటువంటి బిడ్డలు ధన్యులు. దేవుడే స్వయంగా డైరెక్ట్గా నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. డైరెక్ట్గా నిన్ను దీవించి ఆశీర్వదించి ఇష్టపడాలి అని అంటే, ఆశీర్వదించాలి అంటే, ఆయన ఆశీర్వాదములు ఏ విధంగా నేను పొందుకోవాలనేటువంటి ఉనికి, ఆలోచన, జ్ఞానము మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇమ్మానుయేల్ అనే మాటకు, ఇమ్మానుయేల్ దేవుడు అంటారు యేసు ప్రభు అని. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థమైంది, ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థమైంది. ఎంతమంది పుట్టుకతో క్రైస్తవులు ఇక్కడ? ఎవరు కూడా పుట్టుకతో క్రైస్తవులు కాదు. ఎంతమంది సీనియర్ క్రిస్టియన్స్ ఉన్నారు ఇక్కడ? మేము, మా తాత ముత్తాతలు, మా డాడీ మమ్మీ క్రిస్టియన్సే అన్నటువంటి వాళ్ళ చేతులు లేకండి. మళ్ళీ ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం తెలియదా మీకు? తెలుసుకోవాలి ప్రియమైన, ప్రతి మాటకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడే దేవుని పిల్లలను పడతాం మనం. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థమైంది. మా తమ్ముడు యూఎస్లో ఉంటాడు, వాడి కొడుకు, రెండో కొడుకు పేరు ఏంటది? ఇమ్మానుయేల్ అని పెట్టుకోడు. నేను అడిగిన, ఇమ్మానుయేల్ అనే మాట కంటే అర్థం ఏంటో తెలుసారా నీకు అన్నాడు. తెలుసు, తెలియదు పెట్టుకుంటాం చెప్పు అన్నాడు. చెప్పాడు, కరెక్టే చెప్పాడు. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థమైంది, దేవుడు మనకు తోడై ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. గాడ్ ఈస్ విత్ us, గాడ్ ఈస్ విత్ us. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థమైంది, దేవుడు మనకు తోడుగా ఉండును, దేవుడు నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఆయన నిరంతరము నీకు తోడుగానే ఉన్నాడు. నేను దీవించి ఆశీర్వదించాలని నిరంతరము ఇష్టపడుతూనే ఉన్నాడు. మనం ఎందుకు దీవించి ఆశీర్వదించబడతలేము? ఎందుకు దీవించి ఆశీర్వదించబడతలేము? సంవత్సరాలు తరబడిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, నెలలు గతించిపోతూనే ఉన్నాయి. కానీ మనం ఎట్లున్నామో, పోయిన సంవత్సరం ఎట్లున్నామో ఇప్పుడు అంతేనే ఉన్నాం. ఏ మార్పులు మన లోపల లేవు. దేవుని యొక్క దీవెనలు ఏవి కూడా మన లోపల కనిపిస్తలేవు అని అంటే కారణం ఏమై ఉన్నది? ఎందుకు మనం దేవుని చేత దీవించి అభివృద్ధిలోనికి నడిపించలేకపోతున్నాం, అభివృద్ధిలోనికి నడవలేకపోతున్నాము? ఏమర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా మనకు? ఫస్ట్ పాయింట్, మనం ఒకటి మర్చిపోయినా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకున్నాడు అని అంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నాడు. ఎంతమందిని దేవుడు ఇక్కడ రక్షించుకున్నాడు? ఎంతమంది రక్షించుకున్నాడు? రక్షించుకొని నేను రోడ్ల మీదనో, కుటుంబంలోనో, మీ వంశంలోనో అనాథగా అట్లనే వదిలేసిందా? ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాం? మనం ఆశీర్వాదంలో ఎందుకు లేము అనేది చెప్తున్నా. మొదటి కారణం చెప్తున్నా, దేవుడు నిన్ను నన్ను ఎంచుకొని, రక్షణ ఎంచుకొని అట్లనే అనాథగా మన కుటుంబంలో వదిలేయలే. రోడ్డు మీద వదిలేసిందా?
ఒక సంఘం అనేది ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్క సంఘం అనేది ఇచ్చాడు. ఎక్కడ నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు? రోడ్డు మీదనా? ఎక్కడ నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు అంటే ఒక సంఘంలో నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాడు? సంఘంలో. ఒక సంఘంలో ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సంఘంలో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆ సంఘానికి నేను అంటగడతాడు. వదిలేడు, ఆయన అనాథగా నేను వదిలేడు, సంఘంలో నేను అంటగడతాడు. నేను రక్షించుకున్న వెంటనే పైకి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. దేవుడు నిన్ను అని నన్ను అంగీకరించాడు, నన్ను తెలుసుకుండు అని పరలోకానికి తీసుకెళ్ళొచ్చు కదా. దేవునికి ఇంకేం కావాలా? దేవునికి ఏం కావాలి మనుషుల నుండి? ఆయన తెలుసుకోవడమే దేవునికి కావాలా. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అనేదే మనుషులందరూ తెలుసుకోవాలా. తెలుసుకున్న వెంటనే నన్ను తెలుసుకున్నాడు, చలో ఇసుకో లేకే జాయింగే అప్నే దునియా మే, నా లోకానికి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకు తీసుకెళ్ళలే? ఇప్పటి వరకు నిన్ను నన్ను ఈ భూమి మీద ఎందుకు కోసం పెట్టాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకోసం పెట్టిండు, ఎందుకోసం సంఘంలో నిన్ను నాటిండు అని అంటే నువ్వు అంచెలంచెలుగా ఆత్మలో, హల్లెలూయా, ఆత్మలో నువ్వు ఎదగాలి. ఎదిగినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వదించబడతలేవు అంటే నువ్వు ఎదుగుతలేవు, నువ్వు నడుచుకుంటలేవు. అట్లా పోయిన సంవత్సరం ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాము అని అంటే నిన్ను ఎంచుకున్నటువంటి దేవుడు ఎందుకు ఎంచుకొని ఈ భూమి మీద పెట్టిండంటే అంచెలంచెలుగా, స్టెప్ బై స్టెప్, దినము నువ్వు ఎదుగుతూ ఉండాలి. నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఎదుగుతావు. సంఘం అనేది దేవుడు నీకు ఇచ్చిండంటే సంఘములో నేను ఎదగడానికి దేవుడు సంఘంలో నాటాడు. హల్లెలూయా. సంఘంలో నాటాడు. ఆ సంఘాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, ఆ సంఘాన్ని ఎవరైతే అలక్ష్యంగా ఉంచుతారో, అది మా సంఘమే కదా అని ఎవరైతే అనుకుంటారో, దేవుని సంఘం కాదు అని అనుకోకుండా ఇది మా సంఘమే అని ఫీల్ అవుతారో, వాళ్ళు ఎప్పటికీ కూడా ఎదగలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. సంఘంలో నువ్వు నేను ఎదగాలంటే క్రమము తప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన సంఘం యొక్క విలువను నువ్వు నేను తెలుసుకోవాలా. హల్లెలూయా. తెలుసుకోవాలా. ఇది దేవుని సంఘం అని తెలుసుకోవాలా. దేవుడు నాకు ఈ సంఘం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే నేను ఇందులో ఎదగాలా. నేను ఎదగాలంటే ప్రతి వారము క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళాలా. హల్లెలూయా. 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 ప్రతి వారము నేను క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళాలా. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్న ప్రియమైన వారులారా, ఈ రోజు నుండైనా క్రమము తప్పకుండా అట్లీస్ట్ కనీసం ఒక నెల రోజులు రండి. మీరు ఒక నెల రోజులు అంటే ఒక 4 వారాలు క్రమం తప్పడము అంటే ఈరోజు చూడండి, పోయిన వారం వచ్చిన వాళ్ళు, అంతకన్నా ముందు వారం వచ్చిన వాళ్ళు ఈరోజు కనిపిస్తలేరు అంటే వాళ్ళు క్రమం తప్పిండ్రా లేదా? అట్లా తప్పకుండా డుమ్మాలు కొట్టకుండా, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డుమ్మాలు కొట్టకుండా క్రమం తప్పకుండా 4 వారాలు, అట్లీస్ట్ కేవలం 4 వారాలు వచ్చి చూడండి. మీరు దేవుడు మిమ్మల్ని మీకు ఇచ్చిన సంఘానికి క్రమము తప్పకుండా 4 వారాలు వచ్చి చూడండి. ఎందుకు మిమ్మల్ని దీవించాడు? దీవిస్తాడా? దీవించాడా? ఇప్పుడు చర్చకు రాని వాళ్ళు ఈ సమయంలో ఏం చేస్తూ ఉండొచ్చు? ఆయా స్థలాలలో కూర్చొని ఏం చేస్తున్నారు? మన దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా అని అంటే ఎట్లా దీవిస్తాడు ఆయన? మనం దీవిస్తాడా? దేవుడు అంటూ ఒక ఛానల్ పెట్టుకోండు కదా, ఒక మార్గం పెట్టుకోండు కదా, ఒక పద్ధతి పెట్టుకోండు కదా నిన్ను దీవించి ఆశీర్వదించాలంటే. అవునా? ఆ పద్ధతిలో మనం ఉండాలా లేదా? ఉండకపోతే ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నన్ను ఆశీర్వదిస్తలేడు, దీవిస్తలేడు అని అంటే దేవుని తరపున ఏమైనా ఫాల్ట్ ఉన్నదా?
దేవుని దగ్గర నుండి ఏమైనా కొదువలు ఉన్నాయా? మనలో కూడా కొదువలు ఉన్నాయి, మనలో కూడా ఫాల్ట్నెస్ అనేది ఉన్నది. అందుకే దేవుని చేత మనం దీవించి ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఆయా మీటింగ్లలోకి, ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద సంఘాలలోకి వెళ్తే దీవించి ఆశీర్వదిస్తాడేమో అనుకుంటున్నారు. సరే, అట్లా అనుకున్నా పర్వాలే, అక్కడనైనా క్రమం తప్పకుండా వెళ్ళండి. అది కూడా సంఘమే కదా. అక్కడనైనా క్రమం తప్పకుండా వెళ్ళండి. అక్కడ కూడా 2-3 వారాలు వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాము అని అంటే ఎన్ని రోజులు ఇట్లా తిరుగుకుంటా వెళ్తాము? ఎన్ని రోజులు ఈ విధంగా తిరుగుకుంటా వెళ్తాం? ప్రియమైన వాళ్ళ నా ఉద్దేశం నేను ముగించేస్తున్నాను. నా ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞలు పెట్టినరో ఆ ఆజ్ఞలలో మనం నిలిచి ఉంటే దేవుడు నువ్వు ఉన్న చోటునే నేను దీవించి ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి చెప్పాలంటే, నా మందిరంలో ఆహారం వండునట్లు మీ దశమ భాగములను తీసుకొని రండి. నీ దశమ భాగములను మందిరంలోకి తీసుకొని రండి, నిన్ను సమృద్ధిగా పట్టజాలనంత ఆశీర్వాదాలు నేను నీకు ఇచ్చేదను అని అన్నాడు. అన్నాడా లేదా? పట్టజాలనంత ఆశీర్వాదాలు నేను నీకు దీవించదను అన్నాడు. ఎప్పుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు? నీ దశమ భాగము దేవుని మందిరంలో తీసుకొని వచ్చినప్పుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఆజ్ఞను నువ్వు పక్కకు పెట్టి అదే ఆశీర్వాదాల కోసం నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకేదో చేస్తే నేను దీవిస్తాడు అనుకుంటున్నావా? ఉదాహరణకు చెప్తున్నా, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆజ్ఞ కోసమైనా హల్లెలూయా, ప్రతి ఒక్క ఆజ్ఞకు దానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలా, నేను పొందుకోవాలా. హల్లెలూయా. ఉదాహరణకి చెప్పాలంటే, పునరుద్ధానం దినమున నా మందిరంలో ఆవరణలోకి మీరు వచ్చినట్టయితే నేను నిన్ను ఆనందింప చేస్తాను, ఉన్నతమైన శిఖరము పైకి నేను నిన్ను ఎక్కించేదేనో అన్నాడు. చూడండి, ఈ వాక్యము చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఇందాక ఐజాయాలో రాసినట్టుగా 58:14 వచనం చదవండి. 55:14 వచనం చదవండి. 58 చూసావా? దానిపైన ఒక్క వచనం చదివి మాట్లాడు. ఒక లైన్ చదవండి. యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము పునరుద్ధానం దినం అనేది ఘనమైనదనియు ఏమనుకోవాలా? పునరుద్ధానము దినము ఘనమైనది అని నువ్వు అనుకోవాలా. పునరుద్ధానం ఆదివారం దినము ఘనముగా నువ్వు ఆచరించాలా. క్రైస్తవులకు ప్రతి ఆదివారం పండుగ ఘనంగా ఆచరించాలా. ప్రతి ఆదివారం కొత్త బట్టలు కుట్టించుకొని రావాలా వాళ్ళ దేవుని మందిరానికి. సంవత్సరానికి ఒకసారి కాదు, దాన్ని ఘనంగా ఆచరించాలంటే ఎట్లా? సంవత్సరానికి ఒకసారి పండుగకు మనం బట్టలు, కొత్త బట్టలు షాపింగ్ చేసుకుంటాం చూడు. సంవత్సరానికి ఒకసారి కాదు క్రైస్తవులకు. అసలు క్రైస్తవులకు పండుగలే లేవు. నువ్వు చేయకుండా బాధపడాడు దేవుడు. నువ్వు క్రిస్మస్ చేయకపోతే బాధపడాడు. నువ్వు ఆదివారం ఘనంగా ఆచరించకపోతే బాధపడతాడు. ఘనంగా చదవండి. ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయగయు, పునరుద్ధానము దినమున ఆదివారము దినమున వ్యాపారము చేయగయు, నీకు ఇష్టమైన పనులు కూడా చేయొద్దంట. లోక వార్తలు అంటే టీవీలో ముంగడ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా అన్ని ఛానళ్ళు చూసుకుంటూ కూర్చుంటారు. దాన్ని ఏమంటారమ్మా? లోక వార్తలు. నీకు ఏడ దొరుకుతాయి? ఇప్పుడు సెల్ ఫోన్లలో కూడా దొరుకుతున్నాయి. ఇళ్ళలో కూర్చొని చూడాలని కాదు, సెల్ ఫోన్లలో కూడా నీకు లోక వార్తలు నీకు నాకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఆన్ వాక్యం వినడం పక్కకు పెట్టేసి యూట్యూబ్ ఆన్ చేస్తే లోక వార్తలు నీకు అక్కడే కనిపిస్తాయి. ఏమనున్నది? లోక వార్తలు చెప్పుకొనగయు. ఏంటంట? లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడలా. హల్లెలూయా.
నీవు యెహోవా యందు ఆనందించదు. ఎప్పుడు దేవుని దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఎవరు ఎక్కిస్తారంట? దేవుడు ఉన్నత దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి నడుచుకున్నటువంటి వాళ్ళను దేవుడే డైరెక్ట్ గా ఆశీర్వదించి ఉన్నతమైన స్థలములోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.